ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్తీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. అయితే ఈరోజు మనం విరిగిపోయినటువంటి టీ కప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను చూడండి. కటింగ్ ప్లేయర్తో అలాగా ఇరిగిపోయిందని పూర్తిగా తీసేయండి. ఆ తర్వాత ఇలాంటి థ్రెడ్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మనకి లంగా థ్రెడ్స్ అన్న ఇస్తారండి. మనం ఒక అరచెయ్యి అంత పొడవు తీసుకొని, లేదనుకుంటే మీ టీ కప్ ఒకవేళ పెద్ద సైజు అనుకోండి, కొంచెం పెద్ద థ్రెడ్ తీసుకొని అందులో హాఫ్ భాగానికి కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా ప్లస్ ఆకారంలో పెట్టి ముడి వేసుకోండి. ఆ థ్రెడ్కి ఇవతల వైపు మనం ముడి వేసాం కదా, తర్వాత అవతల వైపు కూడా ముడి వేసుకుందాం. ఇలా ముడి వేసుకున్న తర్వాత చూస్తే మీకు కిందన పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. అలా ఉంటుందన్నమాట. అయితే మనం థ్రెడ్తో హ్యాంగింగ్ దేనికోసం చేసుకుంటున్నామంటే, విరిగిన టీ కప్స్కి అది హ్యాంగ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా థ్రెడ్ అనేది ఉండాలి కదండి. దానికోసం నేను ఇలా ఐడియా చేశాను. నేను కొలుచుకుంటున్నాను అన్నమాట. నా దగ్గర ఉన్న టీ కప్స్కి ఏ సైజ్ అయితే సరిపోతుంది థ్రెడ్ అని ముందుగానే నేను కొలిచాను. అయితే పైనుండి 1.5 ఇంచ్ తీసుకొని దానికి మనం దారంతో నీట్గా సూది దారం తీసుకొని నీట్గా మనం కుట్టుకుందాం. ఎందుకంటే మనం హ్యాంగ్ చేస్తున్నప్పుడు జారిపోకుండా ఉండాలన్నమాట. అందుకని చూపిస్తున్నాను చూడండి. ఒకదానికి మరొకటి జాయింట్ చేస్తూ కుట్టండి. ఇలా అన్ని వైపులు కూడా ఫస్ట్ కుట్టుకోండి. ఇలా అన్ని వైపులా కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తంగా కలిపి నీట్గా టైట్గా కుట్టుకుంటే ఇంకా సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకు ఇంత శ్రద్ధ మీద కుట్టాలి అంటే, మనం హ్యాంగ్ చేస్తున్నప్పుడు అది ఓడకుండా ఉండాలంటే గట్టిగా ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకని. అయితే ఇప్పుడు కుట్టడం పూర్తయిన తర్వాత ఆ థ్రెడ్ అంతా ఓపెన్ చేసుకుందాం నీట్గా. ఓపెన్ చేస్తే థ్రెడ్కు ఉన్నటువంటి ఇక స్మాల్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, మొత్తం కూడా ఓపెన్ అయిపోద్ది. అలా మొత్తం కూడా మనం ఓపెన్ చేసుకుందాం. అది ఫ్రెండ్స్ నీట్గా ఓపెన్ చేసుకున్నాం కదా, చూసారా అంత జూలీగా వచ్చిందో. దీన్ని నీట్గా మన దగ్గర ఉన్న దువ్వెంతో నీట్గా దువ్వుకుంటే ఎక్స్ట్రా వస్తుంది. ఎక్స్ట్రా ఏమున్నా సరే నీట్గా కట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత కాఫీ కప్ ఉంది కదా, దాన్ని పెట్టి చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇలానే ఉంచుకుంటాను ఫ్రెండ్స్.
పడదు. నేను హ్యాంగింగ్ చేయబోతున్నాను అనమాట. నా దగ్గర 4 కప్స్ ఉన్నాయి సేమ్ కలరు, అందుకని నేను 4 చేసుకున్నాను హ్యాంగింగ్స్. మీకు డౌట్ రావచ్చు కదా, అయితే ఇలా ఉంటే కాఫీ కప్పు పడిపోతుంది అని. మనకి పిల్లలు అందుబాటులో ఉండే స్థలంలో పెడితే మాత్రం ఇలాంటి థ్రెడ్ ఏదైనా సరే ఎక్స్ట్రా తీసుకొని ఉన్నటువంటి థ్రెడ్కి నీట్గా అటాచ్ చేసుకోండి సరిపోతుంది. లేదా సూద్దరంతో కుట్టుకున్నా గమ్ము పెట్టి అంటించుకున్నా సరే ప్రాబ్లం ఉండదు. లోపల ఉన్న కప్పు పడకుండా ఉంటుందన్నమాట. నేనైతే ప్రెజెంట్ అలానే ఉంచేసానండి, ఎందుకంటే నేను కొంచెం ఎత్తైన ప్లేస్లో పెడుతున్నాను అనమాట. పిల్లలతో దానికి సంబంధం లేనే లేదు. అది లేదు థ్రెడ్ ఎందుకేంటి అనుకుంటే, ఆ కప్పు కిందన గమ్ము పెట్టి ఆ థ్రెడ్ అలాగా అంటించారనుకోండి, ఇక హ్యాపీగా అది పడిపోకుండా ఉంటుందన్నమాట కప్పు. అయితే ఆ థ్రెడ్లోనే నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. లేదా 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇప్పుడు నేను హ్యాంగింగ్స్ చేశాను కదా ఫ్రెండ్స్, దాని కిందన అంటే కప్పు కిందన 3 దగ్గర చిన్నగా కొన్ని హ్యాంగింగ్స్ తగిలిద్దాము పోసలు పెట్టి అని చిన్నగా చేసుకుంటున్నాను అనమాట. అయితే ఆ థ్రెడ్కి 2 మడతలు పెట్టి, అది 2 అంటే మీకు చూపిస్తున్నాను కదా, సెంటర్లో మడత పెట్టి నీట్గా దారంతో నీట్గా చుట్టేసి కట్ చేసుకోండి ఎక్స్ట్రా దారం ఏమైనా ఉంటే. అయితే మన థ్రెడ్ కింద కట్టుకున్నాము అంటే ఇది కూడా స్మాల్ సైజ్ హ్యాంగింగ్ లాగా రెడీ చేద్దామని అంతే. దీనికి ఉన్నటువంటి చిన్న చిన్న దారాలు మొత్తం అంతా ఓపెన్ చేసేయండి. దీనికి కూడా అలా నీట్గా ఓపెన్ చేసి నీట్గా దువ్వేసుకుంటే స్మాల్ సైజ్ వైట్ కలర్ హ్యాంగింగ్ కూడా రెడీ అన్నమాట మనకి. కొంచెం టైం పడుతుందండి ఇలాంటి పనులు చేయడానికి, అంతే కదా. ఏ పని చేయాలన్నా టైం లేకపోతే మన వల్ల కాదు. కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇలాంటి పనులు చేసుకుంటే, మన చేతులతో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరేగా ఉంటుంది కదా. అదిగోండి చిన్న సైజ్ హ్యాంగింగ్స్ రెడీ వైట్ కలర్. దీన్ని కూడా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఇలా నేను 4 చేసుకున్నాను. ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను చూడండి. ఇది అడుగు భాగంలో 3 దగ్గర మనం కుట్టాలన్నమాట. మీకు మరొకసారి చూపిస్తాను చూడండి. ఇలా మన సెంటర్లో పెట్టాక 3 భాగంలో చివర ఎక్కడైతే సెంటర్ ఉందో అక్కడ కుట్టాలన్నమాట.
అంతే ఫ్రెండ్స్, కుట్టేసుకున్నాం కదా. మీకు చిన్న అందులో మొక్క పెట్టి చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, బాగుందా? స్మాల్ స్మాల్ హ్యాంగింగ్స్ ప్లాంట్స్ అనమాట. నా ఐడియా నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, ఒక కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే మీకు మరొక చూపిస్తాను చూడండి. ఇదేంటో మీకు తెలుసు కదా. ఇవి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. ఇక పక్కన చూడండి, 229కి 6 ఇచ్చారనమాట. ఇవి హుక్స్ ఫ్రెండ్స్, మెటల్ చైన్ హుక్స్ అంటారు దీన్ని. ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్కి యూజ్ చేస్తారనమాట. పక్కన పిక్ పెట్టాను చూడండి, మీకు అర్థమవుతుంది. అలా హ్యాంగింగ్ చేసుకోవడానికి అనమాట ఇవి. అయితే నేను దానికోసమేం తీసుకోలేదండి, నాది వేరే ప్లానింగ్ ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇలాంటివి మనం ఆన్లైన్లో మనం ఆర్డర్ చేస్తాం కదా, దీనికి హ్యాంగింగ్ కోసం యూజ్ అవ్వాలని తీసుకున్నాను అనమాట. అయితే అది దీనికి నేను ఎలా సెట్ చేస్తాను అనేది మీకు వీడియోలో జాగ్రత్తగా చూడండి, అర్థమవుతుంది. ఒక పెద్ద హుక్ పైన వచ్చింది, చిన్న హుక్స్ మినీ హుక్స్ కింద డౌన్లో వస్తాయి, అది ఓపెన్ అవుతాయి అనమాట. చూడండి ఒకసారి అలా. ఈ ఐడియా కూడా నాకు వచ్చిందేనండి. మీకు ఈ ఐడియా ఎలా ఉందా అనేది కూడా నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. నేను అలాగా 2 తీసేసుకున్నాను అన్నమాట. అందులోది పై హుక్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. చూసారా? ఇప్పుడు పెద్దది అలా ఉంచాను, నాకు డబల్ సరిపోతుంది అనమాట. కలిపితే 3 అనేది హ్యాంగింగ్ చేస్తే ఇంకా ఎక్కువ లెంత్ అవుతుంది, 2 సరిపోతుంది. అందుకని ఒకటి తీసి పక్కన పెట్టుకున్నాను. అది నేను వేరే దానికి యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. అంతేనండి. ఇప్పుడు ఒకదానికోటి ఈజీగా మనం అతికించుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి, మినీ ఓపెన్ హుక్స్ ఉంది కదా, ఆ హుక్కి ఇది పెట్టుకోండి. అంతేనండి, జాయింట్ అయిపోయింది. అంతే, ఆ లెంత్ నాకు సరిపోతుంది అనమాట. కిందను కూడా మనకి ప్రాబ్లం లేదు, అక్కడ కూడా ఓపెన్ హుక్స్ ఉంది కనుక మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఈజీగా పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది నేను ఎక్కడ పెడుతున్నాను చూపిస్తున్నాను చూడండి. డోర్ పక్కన పెట్టుకున్నానండి, హాల్లో. పైన ఉన్నటువంటి పెద్ద హుక్కి ఇది నేను తగిలించుకున్నాను చూడండి. అది ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. అలా హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. నాకు ఆ లెంత్ అయితే సరిపోతుందని. టీవీ పక్కన వస్తుంది అనమాట ఇది మాకు. చక్కగా మనమే ఇలా చేసుకుంటే మంచి సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. సేమ్ టైం ఎవ్వరు కూడా పోల్చుకోలేరండి. ఇవే తాళ్ళతో మనం పెట్టామనుకోండి తెలిసిపోద్ది అనమాట. నాకు బ్లాక్ కలర్ వద్దు అనుకుంటే ఈజీగా నెట్లో అవైలబుల్గా ఉన్నాయి కదా గోల్డ్ కలరు, అదేనా మనం దానిపైన స్ప్రే చేసుకొని అలా కూడా మనం హుక్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇది మరొకటి అండి, నేను మీషోలో ఇది ఆర్డర్ చేశాను, వైట్ కలర్ నాకు కావాలని. ఇది కూడా హ్యాంగింగ్ ప్లాంట్ కోసం తీసుకున్నాను అనమాట. దానికి కూడా అదే బ్లాక్ హుక్స్ పెట్టుకున్నాను. చక్కగా చూసారా?
చిన్న చిన్న ముక్కలు తీస్తారు, ఎందుకంటే అందులోని ఇది సిట్టింగ్ కావాలి నీట్గా, పడిపోకుండా జారకుండా, అందుకని అలా ఇచ్చారనమాట. నాకు ఈ మోడల్ నచ్చి తీసుకున్నాను. పైన కూడా థ్రెడ్ ఓపెనింగ్గా ఉందండి, అది నేను నీట్గా కలిపి నీట్గా కుట్టుకున్నాను అనమాట. దాన్ని కూడా ఇలానే నేను హుక్స్ తయారించుకున్నాను. అది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. నేను ఇంకా పెట్టలేదు, అయితే ఇది మనం హ్యాంగ్ చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని నేను మామూలుగా చూపిస్తున్నాను అనమాట. అది ఫ్రెండ్స్, నచ్చిందా? ఇలా మనం ఎన్నైనా చేసుకోవచ్చండి. నేను అది ఇందుకోసం నేను అది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.